హాయ్ అండి. నమస్తే. సర్వజిత్ గారు రచించిన జనారణ్యం నవల మొదటి భాగం విందాం. సర్వజిత్ గారి అసలు పేరు పి సూర్యనారాయణ గారు. వీరు సర్వజిత్ అనే కలం పేరుతో రచనలు చేస్తారు. జనారణ్యం నవల మొదటి భాగం విందాం. రాత్రి 10 గంటలు దాటుతోంది. నవమి నాటి చంద్రుడు చిరువెన్నెలు కురిపిస్తున్నాడు. ఆకాశంలో అక్కడక్కడ తెల్లని మబ్బులు తారట్లాడుతున్నాయి. నిర్మలంగా ఉన్న ప్రదేశంలో నక్షత్రాలు మిణుకుమిణుకుమంటున్నాయి. గట్టు మీద శివాలయంలో పావుగంట క్రితమే పురాణ కాలక్షేపం పూర్తయింది. ఇంచుమించు జనమంతా వెళ్ళిపోయారు. జనం కోసం పరిచిన జంబుకానాలు మడత పెడుతున్నది బాల. అవన్నీ పొద్దున్నే తీయొచ్చులేమ్మా, బాగా పొద్దుపోయింది కదా అన్నారు పూజారి శ్రీనివాసాచార్యులు గారు. ఎంతసేపు బాబాయ్? 10 నిమిషాలు. అలా వదిలేస్తే రాత్రి పిల్లులు పాడు చేస్తాయి. జంబుకానాలు మడత పెడుతూనే అంది బాల. ఆయన సాయం చేయబోతే మీరుండండి బాబాయ్, ఇప్పటిదాకా పురాణం చెప్పి అలసిపోయారు అంటూ ఆయన్ని వారించి చివరి పట్ట మడత పెట్టి వాటిని ఓ మూలగా ఉన్న కటకటాల రూంలో పెట్టి పదండి బాబాయ్ అంది. వెళ్లబోతూ ఒక్కసారి గర్భగుడికేసి చూసి దేవుడికి నమస్కరించి బయలుదేరారు శ్రీనివాసాచార్యులు. అదేమంత ఎత్తున్న పెద్ద గుట్ట కాదు, కానీ ఓ 2 అంతస్తుల ఎత్తులో ఉన్న గుట్ట మీద ఎప్పుడో ప్రాచీన కాలంలో కట్టిన శివాలయం అది. గతంలో రాజుల కాలం నాటి ఆలయం కావడం వల్ల శిల్పకళ, ఆలయ నిర్మాణం బావుంటాయి. ఆ గుట్టను ఆనుకునే కొద్దిపాటి పొలాలు, వాటి పక్కన ఊరు ఉన్నాయి. ప్రత్యేకించి పండుగ రోజుల్లోనూ, ధనుర్మాసం, కార్తీక మాసం వంటి సమయాల్లోనూ అవేమీ లేకపోతే నెలకోసారి ఆదివారం నాడు శ్రీనివాసాచారి పురాణ కాలక్షేపం చేయడం అలవాటుగా వస్తుంది. గుట్ట మీద ఆలయంలో కార్యక్రమం అంటే జనం బాగానే వస్తారు. వాళ్ళిద్దరూ గుట్ట మెట్లు దిగి రోడ్డు మీదకొచ్చారు. మసక వెన్నెల్లో దారి సరిగా కనిపించినప్పుడు ఆచార్యులు గారు టార్చ్ లైట్ వేస్తున్నారు. అది జాతీయ రహదారి కాదు. రోడ్డుకి ఇరుపక్కల చెట్లుండడం వల్ల రోడ్డు చీకటిగా ఉంది. అక్కడికి అరఫర్లాంగు దూరంలోనే ఆచార్యులు గారి ఇల్లు. రోడ్డు మీద కొంచెం దూరం వచ్చేసరికి ఏదో మూలుగు వినిపించింది. ఆచార్య గారు చటుక్కున ఆగిపోయారు. ఎవరిదో మూలుగు వినిపిస్తోంది బాబాయ్. ఆగిన ఆచార్య గారి కేసి చూసి అన్నది బాల. నేను విన్నానమ్మా అంటూ ఆయన టార్చ్ లైట్ వేసి చుట్టూ చూశారు. తమ పక్కనే చెట్టును ఢీకొట్టి ఉన్న కారు కనిపించింది. అదిగోనమ్మా, ఏదో యాక్సిడెంట్ అనుకుంటా అంటూ ఆయన అటువైపు కదిలారు. ఎంతమంది వెళ్ళారు? ఒక్కరూ చూడలేదా బాబాయ్? చూడకపోవచ్చు, చూసినా మనకెందుకులే అని వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా ఇప్పుడు యాక్సిడెంట్ జరిగుండొచ్చు అంటూ ఆయన కారు దగ్గరగా వెళ్ళారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. వెనక డోరు ఊడిపోయి ఉంది. వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి కాళ్ళు మాత్రం కారులో ఉన్నాయి. మిగిలిన శరీరం అంతా నేల మీద పడుంది. తలకి గట్టి దెబ్బ తగిలినట్లుంది. బాగా రక్తం కారింది. అతనే మూలుగుతున్నాడు. అతని ముఖం మీద టార్చ్ లైట్ వేశారు ఆచారి గారు. ముఖం మీద కాంతి పడగానే కళ్ళు చిట్లించాడు. కళ్ళు బలవంతం మీద కొద్దిగా తెరిచాడు. ప్లీజ్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, అపోలోకి ప్లీజ్, అతి కష్టం మీద అన్నాడతను. టార్చ్తో చుట్టూ చూశారు ఆచారి గారు. పగిలిన కళ్ళజోడు, పెన్ను, ఏవో కాగితాలు, సెల్ ఫోను ఉన్నాయి. ఏం చెయ్యాలో క్షణం పాటు తోచలేదు ఆయనకి. బాలకేసి చూశారాయన. ఏం చెయ్యాలో ఆమెకే అర్థం కావడం లేదు. కానీ అతని ముఖం మరోసారి చూడాలనుకుంది. ఆచారి గారు సెల్ ఫోన్ తీశారు. అక్కడికి కొంచెం దూరంగా వెళ్ళారు, బాలని రమ్మన్నట్లు సైగ చేసి. పాపం ఎవరో కొన ఊపిరితో ఉన్నాడమ్మా. చూసి చూసి వెళ్ళబుద్ధి కావడం లేదు. చేతనైన సాయం చేద్దాం, అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నారాయన బాలతో. మీరు ఒక్కరే ఏమవస్థ పడతారు, నేను వస్తాను బాబాయ్ అన్నదామె. నువ్వెందుకమ్మా? పర్వాలేదు బాబాయ్, ఈ రాత్రి మీరొక్కరు మాత్రం ఎలా? పర్వాలేదు, నన్ను రానివ్వండి. కొంచెంసేపు ఆలోచించారాయన. యాక్సిడెంట్ అయిన వ్యక్తి ప్లీజ్ సార్ అంటూ మూలుగుతున్నాడు. సరేనమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళి మీ పిన్నికి చెప్పిరా, నేను ఈలోగా మిగిలిన ఏర్పాట్లు చూస్తాను అన్నాడాయన. ఆమె తల ఊపి హడావిడిగా ఇంటికి బయలుదేరింది. ఆచారి గారు 108కి ఫోన్ చేశారు. కారులో ఉన్న కాళ్ళు నెమ్మదిగా బయటకు తీసి సరిగ్గా పడుకోబెట్టారు. కండువాతో ముఖం తుడిచారు. అతన్ని పక్కకి లాగి పడుకోబెట్టడానికి ప్రయత్నిస్తే బాధతో మూలిగాడు. శరీరంలో ఇంకా బాగా దెబ్బలు తగిలాయని అర్థమైంది ఆయనకు. ఆచారి గారు ఆయుర్వేద వైద్యంలో ఆ చుట్టుపక్కల కాస్త పేరున్న వ్యక్తే. కానీ ప్రస్తుత పరిస్థితిలో తాను చికిత్సకు ఉపక్రమించే ప్రయత్నం చేయలేదాయన. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆయనకు అర్థమైంది. ఆ తరువాత టార్చ్ లైట్తో కారులో పరిశీలనగా చూశారు ఇంకా ఎవరైనా ఉన్నారా అని.
వెనక సీట్లో ఎవ్వరూ లేరు. ముందు స్టీరింగ్కు అతుక్కుపోయి డ్రైవర్ ఉన్నాడు. అతన్ని చూస్తేనే అర్థమవుతుంది చనిపోయాడని. కింద మూలుగుతున్న అతనికి పక్కగా పడి ఉన్న కాగితాలు తీశాడాయన. విజిటింగ్ కార్డులున్నాయి, ఇంకా మరేవో కార్డులు, చిన్న కాగితాలు ఉన్నాయి. వాటినన్నిటినీ జాగ్రత్త చేశారు ఆచారి గారు. అతని ప్యాంటు జేబు దగ్గర పర్సు జారిపడి ఉంది. అది తీసి చూశారు. దాని నిండా 500, 1000 రూపాయల నోట్లున్నాయి. అది జాగ్రత్త చేశారాయన. మరో పావుగంటకి బాల ఇంటి నుండి వచ్చింది. ఆ కాగితాలు, మనీ పర్సు ఆమె చేతికిస్తూ జాగ్రత్త చేయమ్మా అన్నారు. మరో అరగంట గడిచేసరికి 108 అంబులెన్స్ వచ్చింది. యాక్సిడెంటా? పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి కదా. ఇంతకీ ఎవరికి యాక్సిడెంట్ అయింది? అంబులెన్స్ సిబ్బంది అడిగారు. యాక్సిడెంట్ అయిన వ్యక్తి దగ్గర పడి ఉన్న విజిటింగ్ కార్డు చూపించారు ఆచార్య గారు టార్చ్ లైట్ వెలుగులో. అరే ఈయన అని అంబులెన్స్ సిబ్బంది అనుకుంటూ గబగబా స్ట్రెక్చర్ తీసుకొచ్చి అతన్ని అంబులెన్స్లోకి చేర్చారు. మీరు రండి అని ఆచార్య గారు బాలను ఉద్దేశించి అన్నారు. మౌనంగా ఇద్దరు అంబులెన్స్ ఎక్కారు. అంబులెన్స్లో ఫస్ట్ ఎయిడ్ చేసి గాయాలైన చోట రక్తం తుడిచారు అంబులెన్స్ సిబ్బంది. యాక్సిడెంట్ అయ్యి ఎంతసేపు అయి ఉంటుంది అడిగారు ఆచార్య గారిని. తెలియదు బాబు. ఆలయంలో పురాణ కాలక్షేపం అయ్యాక ఇంటికి వెళుతుంటే దారి పక్కన మూలుగు వినిపించి వెళ్ళి చూశాము అంటూ జరిగింది చెప్పారాయన. వెరీ లక్కీ. ఓ అరగంట ఆలస్యమై ఉంటే ఆశ వదులుకోవాల్సిందే. ఆ మాటకి ఉలిక్కి పడింది బాల. రక్తం తుడిచి శుభ్రం చేయటం వల్ల ఇప్పుడు అతని ముఖం స్పష్టంగానే కనిపిస్తుంది. కొంతసేపటికి అంబులెన్స్ అపోలో హాస్పిటల్కి చేరింది. స్ట్రెక్చర్ మీద అతన్ని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకువెళ్ళి అతని విజిటింగ్ కార్డు అందించారు అంబులెన్స్ సిబ్బంది. యాక్సిడెంట్ కేసా అంటూ విజిటింగ్ కార్డు చూసి, మై గాడ్, ఈయనకైనా యాక్సిడెంటు? హడావిడి పడుతూ నర్సుని, కాంపౌండర్ని, ఇతర స్టాఫ్ని పిలిచి అతన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళిపోయాడు డాక్టర్. ఉండాలో వెళ్లాలో ఏమీ అర్థం కాక ఆచార్యులు గారు బాల కొద్ది క్షణాలు తటపటాయించి అక్కడున్న బల్ల మీద కూర్చుండిపోయారు. పావుగంట పోయాక ఆపరేషన్ థియేటర్లోంచి నర్సు బయటకు వచ్చింది. నేరుగా ఆచార్యులు గారి దగ్గరకు. యాక్సిడెంట్ పేషెంట్తో వచ్చింది మీరేనా అని అడిగింది. అవునమ్మా ఆచార్యులు గారు అన్నారు. ఆయనకేమీ పర్వాలేదు, డాక్టర్ గారు వచ్చి మాట్లాడతారు, మీరు ఉండండి అనేసి నర్సు వెళ్ళిపోయింది. అలాగే అన్నట్లు తల ఊపారు ఆచార్య గారు. మరో గంట గడిచాక ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్ బయటకు వచ్చాడు. ఆ పేషెంట్తో వచ్చింది మీరేనా అడిగాడు ఆచార్యులు గారి దగ్గరకు వచ్చి. ఆచార్యులు గారు లేచి నిల్చుని అవునన్నట్లు తల ఊపారు. ఆయన మీకేమవుతారు? ఏమీ కారు బాబు అంటూ జరిగింది వివరించాడు ఆచార్యులు గారు. హైసి, సరే, ఆయనకి మరో 3-4 గంటల వరకు స్పృహ రాదు. ఇది యాక్సిడెంట్ కేసు, స్పృహ వచ్చే వరకు మీరుండండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. బాల ఆచార్యులు గారి కేసి ఆందోళనగా చూసింది. ఏం కాదమ్మా, ఆందోళన పడకు. మనం చేసింది ఓ మంచి పని, కాపాడాలనుకున్నాం, అంతా మన మంచికే అనుకుందాం. ఇక అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. అతనికి స్పృహ వచ్చాక అతని వస్తువులు అప్పగించి మనం వెళ్ళిపోదాం అని ఆమెను అనునయించారు. ఆమెకేమీ తోచలేదు, ఏం మాట్లాడాలో తోచలేదు. ఎప్పుడు యోగి పుంగవుడిలా గోచరించే ఆచార్యులు గారి కేసి ఒక్కసారి చూసి మౌనంగా ఆయన పక్కనే బల్ల మీద కూర్చుండిపోయింది. అప్పుడు టైం దాదాపుగా 2 గంటలు కావస్తుంది. హలో, ఎవరు? విసుగ్గా అడిగాడు డాక్టర్ భార్గవరామ్ సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని. హలో అంకుల్, నేను అరవిందని. అరవిందా? అమ్ములు నువ్వా? సారీరా, విసుక్కున్నాను. పర్వాలేదు అంకుల్. అవును, ఈ టైంలో ఫోన్ చేసావేమిటి? ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్? ఆదుర్దాగా అడిగాడు డాక్టర్ భార్గవ్. డాడీ ఇంకా ఇంటికి రాలేదు అంకుల్, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఏమిటమ్మలు, డాడీ ఇంకా రాకపోవడం ఏమిటి? నువ్వు ఒక్కతివి ఉండడం ఏమిటి? అవును అంకుల్, ఇంట్లో నాకు తోడుగా ఉండే ఆవిడ వాళ్ళ బంధువులకి ఒంట్లో బాగోలేదని కబురొస్తే సాయంత్రం వెళ్ళింది. సెక్యూరిటీ వాడు కూడా 11ంటికే వెళ్ళిపోయాడు. డాక్టర్ భార్గవ్ టైం చూశాడు. రాత్రి 2 గంటలు దాటుతోంది. ఎన్నిసార్లు రింగ్ చేసినా డాడీ సెల్ నాట్ రీచబుల్ అని వస్తోంది. ఎక్కడికైనా ఊరికి వెళ్ళాడా? ఏమీ లేదంకుల్, మధ్యాహ్నం మామూలుగా ఆఫీస్కి వెళ్ళారు. సరే, నేను 10 నిమిషాల్లో వస్తున్నాను, మా ఇంటికి వద్దు కానీ రెడీగా ఉండు అని సెల్ ఆఫ్ చేసి నైట్ డ్రెస్ మీదే భార్యకు చెప్పి బయలుదేరాడు డాక్టర్ భార్గవ్. కూతురు అరవిందను సత్యమూర్తి ఎలా ఒంటరిగా వదిలి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళడు. తాను 4-5 రోజులు క్యాంపుకు వెళ్ళవలసి వస్తే కూతుర్ని డాక్టర్ భార్గవి ఇంట్లోనో లేక మరో ఫ్రెండ్ ఇంట్లోనో వదిలిపెట్టి వెళ్తాడు. 1-2 రోజుల క్యాంప్ అయితే తనతో తీసుకువెళ్తాడు.
అంతేకాకుండా తనకి చెల్లెల వరుసయ్యే ఆమెను ఇంట్లోనే కూతురికి తోడుగా ఉంచాడు. ఆమెకు ఎవరు దిక్కు మొక్కు లేరు. అయినా అప్పుడప్పుడు ఇలా బంధువులకి బాగోలేదని వెళుతుంది. మరి హౌస్ అరెస్ట్లా ఉండడం ఎందుకని సత్యమూర్తి చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటాడు. తోడుగా ఉన్నావిడ ఏదో పని మీద వెళ్ళిపోవడం, సెక్యూరిటీ వాడు అనారోగ్యం అని వెళ్ళిపోవడం, ఇదంతా ఏదైనా కుట్రా కుతంత్రం కాదు గదా అని చప్పున ఓ అనుమానపు నీడ డాక్టర్ భార్గవ్ మనసులో కమ్మింది. కారు డ్రైవ్ చేస్తూనే లెప్తకాలం షాక్ అయినట్లయిపోయాడు. ఆ వెంటనే మళ్ళీ తేరుకున్నాడు. ఏమిటి వెధవ ఆలోచనలు, యాదృచ్ఛికంగా అన్నీ కలిసుంటాయి, అంత దానికే తాను ఏవేవో ఊహించేస్తున్నాడు అనుకున్నాడు. డ్రైవ్ చేస్తూనే ఎడమ చేత్తో సెల్లో సత్యమూర్తి నెంబర్కి రింగ్ చేశాడు. అదే సమాధానం, నాట్ రీచబుల్. సత్యమూర్తి ఇంటికొచ్చేసరికి ఇంట్లో అన్ని లైట్లు వెలుగుతున్నాయి. డాక్టర్ భార్గవ్ కాలింగ్ బెల్ కొట్టగానే కిటికీలోంచి తొంగి చూసి అరవింద తలుపు తీసింది. ఆమెను చూడగానే అనిపించింది భయపడిపోతుందని. ఆమె లైట్లు ఆఫ్ చేసి డోర్ లాక్ చేసి అతనితో బయలుదేరింది. సాధారణంగా గంటకి ఫోన్ చేస్తూ సరదాగా కబుర్లు చెబుతారు. అలాంటిది అసలు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఒక్కసారి ఫోన్ చేయలేదు అంకుల్. కారు కొంత దూరం వెళ్ళాక ఇంచుమించు గద్గద స్వరంతో అంది అరవింద. మామూలుగా అయితే చేయకుండా ఉండడమ్మా, ఏదో పనిలో హెల్డప్ అయిపోయి ఉంటాడు. నువ్వేమీ కంగారు పడకు, మీ డాడీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తాను అనునయంగా చెప్పాడు డాక్టర్ భార్గవ్. సరే అన్నట్లు తల ఊపింది అరవింద. కానీ డాక్టర్ భార్గవ్ మనసు మాత్రం పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. సొసైటీ బాగా మారిపోయింది భార్గవ. ఒక్కొక్కడిని నరుక్కుంటూ పైకి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాను కానీ ఒక్కొక్కడిని అధిగమించి పైకి రావాలనుకోవడం లేదు. ఏ రంగంలోనూ ఎథిక్స్ లేవు. వాటికి కాలం చెల్లి చాలా కాలం అయింది. చాలా రోజుల కిందట భార్గవ్ ఇంట్లో డ్రింక్ చేస్తూ సత్యమూర్తి అన్న మాటలు చప్పున గుర్తుకొచ్చాయి డాక్టర్ భార్గవ్కి. మళ్ళీ లిప్తకాలం షాక్ అయ్యాడు. పక్కన అరవిందని చూసి తేరుకున్నాడు. అతని మనసులో అప్రయత్నంగా ఏదో కీడు శంకించింది. గుండెల్లో ఏదో మంటగానూ అనిపించింది. పైకి మామూలుగా ఉండడానికి ప్రయత్నించాడు. ఇంటికి రాగానే అరవింద కారు దిగి లోపలికి వెళ్ళింది. తన ఇంట్లో ఉన్నంత స్వతంత్రం ఉందామెకిక్కడ. కారు పక్కన పార్క్ చేసి పోర్టికోలోనే నిల్చుని ఒకళ్ళిద్దరూ సత్యమూర్తి స్నేహితులకి ఫోన్ చేసి అతని గురించి వాకపు చేశాడు. అసలు ఆ రోజు తాము సత్యమూర్తిని కలవడం కానీ ఫోన్ చేయడం కానీ చేయలేదన్నారు. అతనికేమీ పాలుపోలేదు. ఏ రకంగానూ అనుమానించే మనిషి కాదు మిత్రుడు సత్యమూర్తి. కూతురికి కూడా అందుబాటులో లేకుండా అతడు ఎక్కడున్నట్లు కణతలు నొక్కుంటూ లోపలికొచ్చాడు డాక్టర్ భార్గవరామ్. అప్పటికే ఏసీ రూంలో తన మంచం మీద పడుకుంది అరవింద. ఆమెకు పల్చటి దుప్పటి కప్పి ఆమె పక్కనే పడుకుంది భార్గవ్ భార్య సుమతి. భార్గవ్ వేరే రూంలోకి వెళ్ళాడు. తెలతెలవారుతోంది. బల్ల మీద ముడుచుకుని పడుకున్న బాల హఠాత్తుగా లేచింది. పక్కనే శ్రీనివాసాచార్యులు గారు బల్ల మీద బాసింపేట వేసుకుని యోగనిద్రలో ఉన్నట్టు కూర్చుని ఉన్నారు. రాత్రి 3 గంటల ప్రాంతంలో ఆ బల్ల మీద కూర్చున్నది మొదలు ఆయన అలాగే ఉండిపోయారు. బాబాయ్, కాసేపు బల్ల మీద నడుం వాల్చండి, నేను ఇలా కింద కూర్చుంటాను అని బాల ఎన్నిసార్లు చెప్పినా ఆయన సున్నితంగా తల అడ్డంగా ఊపుతూ పర్వాలేదన్నట్టు చేత్తో సైగ చేస్తూ అలాగే కూర్చుండిపోయారాయన. ఆమె మాత్రం కాసేపు పడుకుని కాసేపు లేస్తూ గడిపింది. గంటకో అరగంటకో ఎమర్జెన్సీ కేసులు వస్తూనే ఉన్నాయి. బాబాయ్, తెల్లవారిపోయింది, మీరు గుడికి వెళ్ళాలి అన్నది బాల ఆదుర్దాగా. పర్వాలేదమ్మా, రంగడున్నాడుగా, వాడికి అన్నీ అలవాటయ్యాయి. ఈ మధ్య నేను లేనప్పుడు వాడేగా అన్నీ చూశాడు అన్నారు శ్రీనివాసాచార్యులు గారు. ఆమె ఇంకేమీ మాట్లాడలేదు. ఇంతలో సిస్టర్ వచ్చి డాక్టర్ గారు రమ్మంటున్నారు అని ఆచార్యులు గారిని బాలను పిలిచింది. ఇద్దరూ లేచి ఐసీ యూనిట్ దగ్గరకు వెళ్లారు. సిస్టర్ వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళింది. రాత్రి తాము చేర్చిన పేషెంట్ బెడ్ దగ్గరకు వెళ్లారు. వేరే డాక్టర్ రాత్రి సత్యమూర్తి గారిని హాస్పిటల్కి తీసుకువచ్చింది. రాత్రి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ మరొక ఆయనకు ఆచార్యులు గారిని బాలని చూపిస్తూ చెప్పాడు. ఆయనే డాక్టర్ భార్గవరామ్. యాక్సిడెంట్ ఎలా జరిగింది? డాక్టర్ భార్గవ్ ప్రశ్నించారు ఆచార్యులు గారిని. ఎలా జరిగిందనేది నాకు తెలియదు బాబు అంటూ జరిగిన సంఘటన వివరించారు ఆచార్యులు గారు. సరేలేండి, రాత్రి మీరొక ప్రాణాన్ని, అది విలువైన ప్రాణాన్ని కాపాడారు, చాలా థ్యాంక్స్ అన్నాడు డాక్టర్ భార్గవ్. ఈమె సత్యమూర్తి గారి కూతురు అరవింద, మళ్ళీ భార్గవ్ అన్నాడు అరవిందని చూపిస్తూ. బాల ఆమె కేసి తేరిపారా చూసింది. కుందనపు బొమ్మలా అనిపించింది. చాలా థ్యాంక్స్, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము. అరవింద వాళ్ళిద్దరి దగ్గరకు వస్తూ చేతులెత్తి నమస్కరించింది. ఆచార్యులు గారు మనసులోనే అరవిందను ఆశీర్వదించారు. బాలకేసి చూసి ఆ వస్తువులు ఇచ్చేయమన్నట్టు సంజ్ఞ చేశారు.
ఇందులో మేం చేసిందే ఉందమ్మా. మనిషికి మనిషి సాయపడాలి, అది ధర్మం అన్నారు ఆచార్యులు గారు. మనీ పర్సు, సెల్ ఫోను, ఇంకా ఇతర కాగితాలు అరవిందకు అందించింది బాల. అవన్నీ వారి పక్కనే పడున్నాయమ్మా. వెలుతురు సరిగ్గా లేదు, దొరికిన మేరకు ఏరి తెచ్చాం అన్నాడు ఆచార్యులు గారు. కాషాయ రంగు పట్టుపంచెతో అదే రంగు కండువా కప్పుకుని నెరిసిన జుట్టు, నెరిసిన గడ్డంతో ఉన్న ఆచార్యుల వారిని పరిశీలనగా చూశాడు డాక్టర్ భార్గవరామ్. చూడగానే నమస్కరించాలి అనిపించే ఆ వచ్చెస్సుకి అచ్చెరు పొందారు. దబ్బపండు ఛాయలో అక్కడక్కడ నెరిసిన జుట్టుతో, విశాలమైన కనుదోయి, వయసు మళ్ళిన ఆకర్షణీయమైన ముఖంతో ఉన్న బాలను తేరిపార చూశారు. బాబూ, నేను అర్చకుణ్ణి, తెల్లవారింది, గుడి తలుపులు తీయాలి. తమరు సెలవిప్పిస్తే వెళతాం అన్నారు ఆచార్యులు గారు అభ్యర్థనగా. డాక్టర్ భార్గవ్ చటుకున తేరుకుని, అవును కదా, అసలు నాకు రాత్రి ఫోన్ చేసి ఉంటే అప్పుడే మిమ్మల్ని పంపించేవాణ్ణి. నన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకని డాక్టర్ నాకు ఫోన్ చేయలేదట. రాత్రి నుంచి ఈయన ఏమయ్యాడో తెలియక నేను అరవింద చాలా టెన్షన్ పడుతున్నాం. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఆచార్యులు గారు చెప్పారు. అమ్మ అరవింద, డ్రైవర్ని డ్రాప్ చేసి రమ్మను చెప్పారు భార్గవ్. వద్దు బాబు, మేము వెళ్ళిపోతాం. పర్వాలేదు స్వామి, ముఖం తెలియని ఒక అనామకుడి కోసం రాత్రంతా మీరిక్కడ కూర్చున్నారు. ఆ మాత్రం మిమ్మల్ని కారులో పంపడం మా ధర్మం అన్న భార్గవ్ మాటలకు ఆచార్యులు గారు మరేమీ మాట్లాడలేదు. అరవింద డ్రైవర్కి చెప్పి వాళ్ళను పంపించింది. వాళ్ళిద్దరూ మంచివాళ్లే కావచ్చు, కానీ ప్రస్తుత పరిస్థితిలో వాళ్ళు ఉండేది ఎక్కడో తెలుసుకోవడమో మంచిదనుకున్నాడు భార్గవ్. అలాగని వాళ్ళ మీద అతనికి అనుమానమూ లేదు. వాళ్ళు వెళ్ళిన పావుగంటకి సత్యమూర్తి కొంచెం కదిలాడు. కాన్షియస్లోకి వస్తున్నాడు అన్నాడు డాక్టర్ భార్గవ్. మరో 10 నిమిషాలకి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు సత్యమూర్తి. చుట్టూ కలియ చూశాడు. సత్యమూర్తి, హౌ ఆర్ యూ అంటూ డాక్టర్ భార్గవ్ బెడ్ దగ్గరకు వెళ్ళి అతని చెయ్యి పట్టుకుని అడిగాడు. ఓకే. నేను ఆసుపత్రికి ఎప్పుడొచ్చాను అడిగాడు సత్యమూర్తి తలకు కట్టిన బ్యాండేజీ తడుముకుంటూ. అతనికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ రమేష్ ఆ వివరాలు చెప్పాడు. డాడీ అంటూ అరవింద దగ్గరకు వచ్చింది. ఏం జరిగిందో తెలియక రాత్రి నుంచి కంగారు పడుతున్నాం. ఇంట్లో ఒక్కతే ఉన్న అరవిందను మా ఇంటికి తీసుకువెళ్ళాను చెప్పాడు డాక్టర్ భార్గవ్. థ్యాంక్స్ డాక్టర్. ఆ పుణ్యాత్ముడెవరో సమయానికి నన్ను ఆసుపత్రికి తీసుకొచ్చి నా ప్రాణం కాపాడాడు అన్నాడు సత్యమూర్తి. నిజమే సార్, మరో అరగంట ఆలస్యమైతే పరిస్థితి చాలా సీరియస్గా అయ్యేది డాక్టర్ రమేష్ చెప్పాడు. నాకు ఫోన్ చేసి ఉండాల్సింది డాక్టర్ భార్గవ్ చెప్పాడు. విజిటింగ్ కార్డు చూడగానే అనుకున్నాను మీకు ఫోన్ చేద్దామని. మీరు రాత్రి 12 గంటల దాకా ఎమర్జెన్సీ కేసు చూసి వెళ్ళారు. రెస్ట్లెస్గా ఉన్నారు. అంతకే అవసరం అనుకుంటే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. లక్కీగా ఆ పరిస్థితి రాలేదు అన్నాడు డాక్టర్ రమేష్. ఇట్స్ ఆల్ రైట్ రమేష్, మీరు చాలా కేర్ తీసుకున్నారు, చాలా థ్యాంక్స్ రమేష్ని అభినందించాడు డాక్టర్ భార్గవ్. ఇంతలో గ్లాస్ డోర్ దగ్గరికి పోలీసులు రావడంతో డాక్టర్ భార్గవ్ అటు వెళ్ళాడు. భార్గవ్ని చూడగానే విష్ చేశాడు ఎస్ఐ. చెప్పండి, ఏమిటిలా వచ్చారు అడిగాడు భార్గవ్. గుట్ట మీద ఆలయం సమీపంలో రాత్రి ఓ యాక్సిడెంట్ జరిగినట్లు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మాకు సమాచారం అందింది సార్. వెళ్ళి అక్కడ సెర్చ్ చేశాం. డ్రైవరు స్పాట్ డెడ్. యాక్సిడెంట్ జరిగి 5-6 గంటలై ఉండొచ్చని తేలింది. అయితే ఆ కారు నెంబరు చెక్ చేస్తే సత్యమూర్తి గారిది అని తేలింది. అంబులెన్స్ సర్వీసులన్నీ వెరిఫై చేశాం. 11-12 గంటల ప్రాంతంలో ఈ హాస్పిటల్లో అక్కడ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని చేర్చినట్లు తెలిసింది వివరించాడు ఎస్ఐ. ఎస్, మీరు చెప్పిన యాక్సిడెంట్కి గురైంది సత్యమూర్తి గారే. 15 గంట క్రితమే స్పృహ వచ్చింది. వారి స్టేట్మెంట్ రికార్డ్ చేయొచ్చా సార్? ష్యూర్, రండి. డాక్టర్ భార్గవ్ వెంట ఎస్ఐ, కానిస్టేబుల్ సత్యమూర్తి బెడ్ దగ్గరకు వెళ్ళారు. ఎస్ఐ తనొచ్చిన పని చెప్పాడు. క్షణం పాటు కళ్ళు మూసుకుని రాత్రి జరిగిన సంఘటన జ్ఞప్తికి తెచ్చుకున్నాడు సత్యమూర్తి. రాత్రి దాదాపు 10 గంటలు కావస్తున్నప్పుడు అనుకుంటాను. నేను అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నా ఫ్రెండ్తో బిజినెస్ వ్యవహారాలు మాట్లాడి ఇంటికొస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. ఎందుకే డ్రైవర్ ఎలా ఉన్నాడు? సారీ సార్, స్పాట్ డెడ్. ఓ మై గాడ్, బాధగా కణతలు నొక్కుకున్నాడు సత్యమూర్తి. అతను నాకు చాలా నమ్మకస్తుడైన డ్రైవర్. 10 ఏళ్లుగా నా దగ్గర పనిచేస్తున్నాడు. చిన్నపాటి యాక్సిడెంట్ కూడా ఏనాడూ జరగలేదు. అతను సరైన రూట్లోనే వస్తున్నాడు. సడన్గా ఓ లారీ మా కారు వైపు వచ్చేసింది. మా డ్రైవర్ గట్టిగా హారన్ వేశాడు. అయినా ఆ లారీ డ్రైవర్ పట్టించుకోలేదు. లారీ మా కారు మీదకు దూసుకొచ్చేసింది. మా కారుని ఢీకొట్టడం, మా కారు వెళ్ళి చెట్టుకు గుద్దుకోవడం క్షణాల్లో జరిగిపోయింది. వెనక డోర్ ఊడిపోయి నేను సీట్లో నుంచి ఎగిరి కింద పడ్డాను. తల దిమ్మెక్కిపోయింది. ఆ తర్వాత ఎంతసేపటికో నాకు తెలియదు. ఎవరో వచ్చిన అలికిడైతే హాస్పిటల్కి తీసుకువెళ్ళమన్నాను. అంతే జరిగింది.
తర్వాత వాళ్ళు నన్ను ఆసుపత్రికి తెచ్చింది, డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చింది, ఇవేమీ నాకు తెలియవు చెప్పాడు సత్యమూర్తి. లారీ నెంబర్ ఏమైనా గుర్తుపడతారా సార్ అడిగాడు ఎస్ఐ. లేదు, లారీ లైట్ల ఫోకస్లో నాకేం కనపడలేదు. ఓకే సార్, మేము ట్రేస్ చేస్తాం. మిమ్మల్ని హాస్పిటల్లో చేర్చిన వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తాం. ప్లీజ్ ఎస్ఐ గారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అవసరమైతే నేను వాళ్ళని పంపుతాను. అలాగే సార్. ఎస్ఐ సెల్యూట్ చేసి డాక్టర్ భార్గవ్కి చెప్పి వెళ్ళిపోయాడు. భార్గవ్, నన్ను ఇక్కడ అడ్మిట్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? ఒక్కసారి నేను వాళ్ళని చూడాలి అన్నాడు సత్యమూర్తి. ష్యూర్, గుట్ట మీద శివాలయం పూజారి గారే నేను ఇక్కడ అడ్మిట్ చేసింది, పిలిపిస్తాను. రాత్రి యాక్సిడెంట్ అయినకి ఎలా ఉందోనమ్మా? ఆలయ గర్భగుడి గుమ్మాన్ని ఆనుకుని కూర్చున్న శ్రీనివాసాచార్యులు గారు సాలోచనగా అన్నారు. అవును బాబాయ్, పాపం ఎలా ఉన్నారో అంది బాల. ఆసుపత్రి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆమె మనసంతా ఆందోళనగా అనిపిస్తుంది. అతని ముఖమే పదే పదే కళ్ల ముందు కదలాడుతుంది. ఏదో స్మృతిపథం తాలూకు సన్నటి తెర గుండె మూలల్లో కెలుకుతుంది, అస్థిమితం చేస్తుంది. మనసు డోలాయమానంగా అటూ ఇటూ ఊగుతుంది. అన్నింటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడమ్మా అన్నారు శ్రీనివాసాచార్యులు గారు. ఇంతలో ఎవరో వస్తున్నట్లుంటే తలపైకెత్తి చూశారు ఆచార్యులు గారు. ఉదయం ఆసుపత్రిలో చూసిన అరవింద. ఆయన లేచి నిలుచున్నారు. ఆమెను చూసి అయోమయంగా బాల కూడా లేచి నిలుచుంది. అరవింద చేతులు జోడించి నమస్కరిస్తూ, మా డాడీకి స్పృహ వచ్చిందండి, మిమ్మల్ని ఒకసారి చూడాలంటున్నారు, దయచేసి రాగలరా అంది. ఇంచుమించు 20 ఏళ్ల యుక్త వయసులో ఉన్న ఈ తరమమ్మాయి అలా వినయంగా అడిగేసరికి ఆశ్చర్యం వేసింది ఆచార్యులు గారికి. బాలకి అలాగే అనిపించింది. క్షణం ఆలోచించారు ఆచార్యులు గారు. రంగా, కాసేపు గుడి చూసుకో, ఓ గంట పోయాక గుడి తలుపులు మూసేయి అని రంగడికి చెప్పి బాలవైపు తిరిగి పదమ్మా అన్నారు. పట్టుబట్టలైనా మార్చుకోకుండా అలా ఆయన బయలుదేరడం బాలకు ఆశ్చర్యంగానే అనిపించింది. ఏమీ మాట్లాడకుండా ఆయన వెనకే బయలుదేరింది. గుట్ట దిగి కిందకొచ్చేసరికి డ్రైవరు కారు డోర్ తీసి సిద్ధంగా ఉన్నాడు. ఉదయం వీరిద్దరినీ తీసుకొచ్చిన డ్రైవరే. కారు బయలుదేరాక అరవింద్ అంది, మీరు వెళ్ళిన అరగంటకి డాడీకి స్పృహ వచ్చింది. డాక్టర్ల ప్రశ్నలు టెస్టులు అయ్యాక మీ గురించి అడిగారు డాడీ. మేము ఎవరో ఆయనకి తెలుసమ్మా? ఆచార్యులు గారు ఆశ్చర్యంగా అన్నారు. హబ్బే, తనని హాస్పిటల్లో చేర్చిన వాళ్ళని ఒక్కసారి చూడాలన్నారు. తను యాక్సిడెంట్లో పడున్నప్పుడు ఎవరో వచ్చారని హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పానన్నారు. అప్పుడు డాక్టర్ రమేష్ మీ గురించి డాడీకి చెప్పారు. అరవింద మాట్లాడుతుంటే మళ్ళీ మళ్ళీ ఆ మాటలు వినాలనిపించేటట్లు ఫీల్ అయ్యింది బాల. స్పష్టమైన ఉచ్చారణ, శ్రావ్యమైన గొంతు. తల్లిపోలికేమో అనుకుంది. క్రితం రాత్రి సత్యమూర్తిని అంబులెన్స్లో తీసుకువచ్చేటప్పుడు చాలా దూరం వచ్చినట్లు అనిపించింది. ఇప్పుడు చాలా త్వరగా హాస్పిటల్ వచ్చేసింది. కష్టకాలం తొందరగా గడవదు, సంతోష సమయం ఇట్టే గడిచిపోతుంది. వాళ్ళు ఐసీ యూనిట్లో గ్లాస్ డోర్ దగ్గరకు వచ్చేసరికి లోపలికి రమ్మన్నట్టు సంజ్ఞ చేశారు డాక్టర్ భార్గవ్. తిన్నగా తండ్రి బెడ్ దగ్గరకు తీసుకువెళ్ళింది అరవింద. సత్యమూర్తి కళ్ళు మూసుకుని ఉన్నాడు. తలకి కట్టు, చేతులకి మోకాళ్ళకి అక్కడక్కడ కట్లతో ఉన్నాడు. డాడీ, కూతురి పిలుపుకి అటువైపు పెట్టుకున్న తల ఇటు తిప్పి నెమ్మదిగా కళ్ళు విప్పాడు సత్యమూర్తి. వీరే డాడీ, నిన్న రాత్రి హాస్పిటల్లో చేర్పించింది, వాళ్ళిద్దరినీ చూపిస్తూ చెప్పింది అరవింద. ఇప్పుడు అతని ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. తదేకంగా చూసింది బాల. సత్యమూర్తి చేతులెత్తి ఇద్దరికీ నమస్కరించాడు. ఆ స్వామి కరుణించాడు బాబు, తమరు కోలుకున్నారు అన్నారు ఆచార్యులు గారు ప్రతి నమస్కారం చేస్తూ. నా ప్రాణం కాపాడారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అన్నాడు సత్యమూర్తి నీరసంగా. అప్పుడు ఆచార్యులు గారి పక్కన నిల్చున్న బాలని చూశారు. అదే కనుముక్కు తీరు, అదే ముఖం. అతన్ని చూసి బాల అనుకుంది. బాలను చూసి షాక్ తిన్నట్లు ఆశ్చర్యపోయి అతను అలాగే అనుకున్నాడు. బాల, అస్పష్టంగా అతని పెదవులు గొణిగాయి. డాడీ? కూతురి మాట వినిపించుకోలేదు. బాల వైపు తదేకంగా చూశాడు. ఆమెను దగ్గరకు రమ్మన్నట్టు చేత్తో సంజ్ఞ చేశాడు సత్యమూర్తి. బాల కంగారు పడింది. వెళ్ళమ్మా, ఆయన పిలుస్తున్నారు అన్నారు ఆచార్యులు గారు. నువ్వు నువ్వు బాల త్రిపుర సుందరి కదూ అన్నాడు ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ సత్యమూర్తి. ఆమె కళ్ళల్లో నీళ్లుబికాయి. సత్తిపండు అవునని తల ఊపుతోనే అన్నది బాల. అవును, సత్తిపండు. ఇప్పుడు సత్యమూర్తి. ఆ ఇద్దరిని అరవింద, ఆచార్యులు గారు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఓహ్, వాట్ ఎ సర్ప్రైజ్!
చేత్తో నుదురు రాసుకున్నాడు. అతని కళ్ళలోనూ నీళ్లు తిరిగాయి. 20 ఏళ్ల 25 ఏళ్ల ఇన్నేళ్ల తరువాత నిన్ను చూస్తున్నాను. అమలు అరవిందా? ఈమె బాల. బాలా త్రిపుర సుందరి, నా చిన్ననాటి స్నేహితురాలు, కూతురికి చెప్పాడు. పైట చెంగుతో అతని కళ్ళు తొడవబోయింది బాల. చప్పున ఆ ప్రయత్నం విరమించుకుంది. అరవింద ఆచార్యులు గారి ముందు బావుండదని. అరవింద హ్యాంకీతో తండ్రి ముఖం తుడిచింది. బాలకి సంతోషం, ఎందుకో దుఃఖం, ఉద్వేగం తన్నుకొచ్చాయి. ఆమె పైట చెంగు అడ్డం పెట్టుకుని ముఖం కప్పేసుకుంది. నెమ్మదిగా ఆచార్యులు గారు ఆమె దగ్గరకొచ్చారు. అమ్మ బాలా, బాబుగారికి ఏమీ కాలేదు. నీ చిన్ననాటి స్నేహితుడు కులాసాయేనమ్మా. ఆమె తల మీద చెయ్యి వేసి అనునయంగా అన్నారు. ఆమె తమాయించుకుంది. ఒక్కసారిగా తను ఎందుకలా ఉద్వేగానికి గురైందో ఆమెకే అర్థం కాలేదు. వాళ్ళకి అటువైపున నిల్చుని అదంతా గమనిస్తున్న డాక్టర్ భార్గవ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. బాల ముఖంలో అద్భుతమైన ఆకర్షణ కనిపించింది అతనికి. నిండుగా పైట కప్పుకుని సంస్కారయుతంగా ఉన్న ఆమెను ఆ ఉదయం చూసినప్పుడే సభ్యత కాదనుకుంటూనే మళ్ళీ మళ్ళీ ఆమె కేసి చూశారు. సరే సత్యమూర్తి, కాస్త కోలుకున్నాక ఆ గత స్మృతులను నెమరవేసుకుందువు గాని ఇప్పుడు ఎగ్జైట్ కాకు, నవ్వుతూనే అన్నారు డాక్టర్ భార్గవ్. బాబు, మీరు విశ్రాంతి తీసుకోండి, మేము మళ్ళీ వస్తాం, సత్యమూర్తిని ఉద్దేశించి అన్నారు ఆచార్యులు గారు. ఆ మాటకి బాలకేసి చూశాడు సత్యమూర్తి. మళ్ళీ వస్తాను అని చెప్పి కదిలింది బాల. అరవింద్ వచ్చి డ్రైవర్కి చెప్పింది వాళ్ళను దిగబెట్టి రమ్మని. చాలా థ్యాంక్స్ సార్. ఆంటీ వీలు చూసుకుని ఓసారి రండి, అరవింద బాలను ఉద్దేశించి అంది. అలాగే అన్నట్లు తల ఊపింది బాల. తాము సిటీ బస్సులో వెళ్ళిపోతామన్న అరవింద ఒప్పుకోలేదు. కారులోనే పంపింది. మంచి వాళ్ళకి మంచి జరుగుతుందమ్మా. రాత్రి పరిస్థితి చూస్తే నాకు చాలా భయం వేసింది. భగవంతుడి దయ వల్ల కోలుకున్నారు. కారు బయలుదేరి కొంత దూరం వచ్చాక స్వాగతంలా అన్నారు ఆచార్యులు గారు. అవును బాబాయ్, అంబులెన్స్లో చూసినప్పుడు నేను అలాగే అనుకున్నాను. మీరన్నట్లు భగవంతుడి దయ వల్ల కోలుకున్నారు. అపోలో హాస్పిటల్ నుంచి ఆచార్యులు గారు ఎక్కిన కారు కదిలిన కొద్ది క్షణాలకి 5-6 కార్లు వచ్చి అక్కడ ఆగాయి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దిగారు. వాళ్ళందరికంటే ముందుగా వసుంధర కన్స్ట్రక్షన్స్ కంపెనీ మేనేజర్ ప్రభాకర్, ఇంజనీర్ ముకుంద్, అకౌంటెంట్ లలితానంద్ ఐసీ యూనిట్ దగ్గరకొచ్చి గ్లాస్ డోర్లోంచి డాక్టర్ భార్గవ్ని విష్ చేశారు. లోపలికి రమ్మన్నట్లు తల ఊపాడు భార్గవ్. ముగ్గురు సత్యమూర్తి బెడ్ దగ్గరకు వచ్చారు. పొద్దుటే తెలిసింది సార్. ఎలా ఉన్నారు సార్? ప్రభాకర్ అన్నాడు. ముగ్గురు ఆందోళనగానే ఆయన మంచం చుట్టూ చేరారు. మా అమ్మాయికి పొద్దున దాకా తెలియదు. నౌ ఐఎమ్ ఆల్ రైట్ చెప్పాడు సత్యమూర్తి. నిన్న రాత్రి 7 గంటలకు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు కదా సార్, ఇంటికి వెళ్ళలేదా అడిగాడు అకౌంటెంట్ లలితానంద్. ఎలా వెళతాను? యాక్సిడెంట్ చేయించుకునే యోగం ఉంది కదా అని నవ్వి, శంకర్ యాదవ్ దగ్గరికి వెళ్ళాను, ఆ ల్యాండ్ డీల్ ఫైనల్ చేద్దామని. రైతులకి కబురు చేసి వాళ్ళు వచ్చేసరికి లేట్ అయింది. తిరిగొస్తుంటే ఈ యాక్సిడెంట్ అయింది. నువ్వు ఎక్కువ మాట్లాడకు, మిగిలింది నేను చెబుతాను అంటున్న డాక్టర్ భార్గవ్ గ్లాస్ డోర్ దగ్గర జనాన్ని చూసి అన్నాడు. సిస్టర్, ఇక ఈ విఐపి పేషెంట్ని చూడడానికి జనం క్యూ కడుతున్నారు. ఇవన్నీ రూమ్కి షిఫ్ట్ చెయ్యి. ఈలోగా బయటున్న వాళ్ళని ఒక్కొక్కరిని ఎలో చెయ్యి. డాక్టర్ భార్గవ్ చెప్పినట్లే సత్యమూర్తిని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని లోపలికి పంపించింది సిస్టర్. న్యూస్ విని షాక్ అయ్యాను సార్. ఇప్పుడు ఎలా ఉన్నారు సార్? గ్లాస్ డోర్ దగ్గర నుంచి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ గద్గద కంఠంతో అన్నాడు మస్తాన్ రెడ్డి. అతని వెనకే అతని కారు డ్రైవర్ యాపిల్ పళ్ళ బ్యాగ్ తెచ్చాడు. ఆ బ్యాగు అరవింద్కు అందించాడు మస్తాన్ రెడ్డి. అతని కుడి చేతి వేళ్లకి 3 ఉంగరాలు, ఎడం చేతి వేళ్లకి 3 ఉంగరాలు ఉన్నాయి. మెడలో లావుపాటి బంగారు గొలుసుంది. ముంజేతికి బంగారు లాకెట్ ఉంది. నుదుట గంధం అద్ది దాని మీద కుంకుమ బొట్టు పెట్టుకున్నాడు. చామన ఛాయ మనిషి, పొట్టిగా లావుగా ఉంటాడు. తెల్ల ప్యాంటు, దాని మీద ఖద్దరు చొక్కా వేశాడు. పర్వాలేదా అన్నట్టు ఆయన బెడ్ పక్కనే నిల్చున్న ప్రభాకర్ని ఉద్దేశించి సౌజ్ఞ చేశాడు మస్తాన్ రెడ్డి. పర్వాలేదన్నట్టు తల ఊపాడు ప్రభాకర్. ఆల్ రైట్, బాగున్నావా అని సత్యమూర్తిని పలకరించాడు మస్తాన్ రెడ్డిని. మీ దయవల్ల బాగున్నాను సార్, అని వెళ్ళొస్తాను సార్ అని చెప్పి సత్యమూర్తికి నమస్కరించి పైకి చూసి దేవుడికి నమస్కరించి వెళ్ళాడు మస్తాన్ రెడ్డి. మీరు త్వరగా కోలుకోవాలి సార్, మీరు ఎస్కేప్ అవడం చాలా లక్కీ అంటూ బోకే సత్యమూర్తి చేతులకి సున్నితంగా తగిలించి పక్కనే ఉన్న అరవిందకు అందించాడు మరో రియల్ ఎస్టేట్ అధిపతి జ్ఞానలింగం. మనిషి భారీనే, జుట్టు భుజాలు తాకుతున్నాయి. మనిషి శరీరం, ముఖం ఎప్పుడూ తాగినట్లు ఉప్పుగా ఉంటుంది. ఎప్పుడూ ఆన్లోనే ఉంటాడని అంతా అంటుంటారు. దానికి తోడు పెద్ద కనుగుడ్లు ముందుకు పొడుచుకొచ్చినట్లుంటాయి.
షర్టుకి పైనుంచి 3 బటన్లు ఎప్పుడూ పెట్టుకోడు, లోపల బనీను వేయడు. 2 క్షణాలు ప్రభాకర్తోనూ లలితానంద్ ముకుందులతోనూ మాట్లాడి సత్యమూర్తికి మరోసారి నమస్కరించి వెళ్ళాడు జ్ఞానలింగం. ఆ తరువాత పరమేశ్వర్, భగవాన్ దాస్ చెరో బొకేతో వచ్చారు. సత్యమూర్తి చేతుల మీద సున్నితంగా చేయి వేసి బాధపడిపోయారు. నుదుట చింతగింజంత కుంకుమ బొట్టుతో ఉన్న పరమేశ్వర్ గోల్డ్ కలర్ ఖద్దరు షర్టు చెమటకి బాగా తడిసిపోయింది. పల్చటి ఆ షర్టులో నుంచి పొట్ట పైకొచ్చేసి బనీను కనిపిస్తుంది. తాగి తాగి పొట్ట ఆనపకాయ మాదిరిగా పెంచేశాడు పరమేశ్వర్. ఎడం చేతికి గోల్డ్ చైన్ వాచి, కుడి చేతి వేళ్లకి నవరత్నాలు పొదిగిన ఉంగరం, పెద్ద నీలం రాయి, పెద్ద పగడం పొదిగిన మరో 2 ఉంగరాలు ఉన్నాయి. లోతు కళ్ళు, నెక్కపొడుచుకున్న జుట్టు, నోట్లో ఎప్పుడూ పాన్పరాగుంటుంది. ఇక సాదాసీదాగా ఉండే భగవాన్ దాస్కి రియల్ ఎస్టేట్ సహా ఇంకా బ్రాందీ షాపులు గట్రా ఉన్నాయి. అతను ఎప్పుడు అధికార పార్టీకి దగ్గరవాడు. రాత్రికి రాత్రి పార్టీ మారడానికి 1,00,000 కారణాలు చూపించగలడు. అధికార పార్టీలోని పెద్ద నాయకుల అలవాట్లు, అవసరాలు, హాబీలు పసికట్టడంలో జాతికొక కన్నా ధీటైనవాడు భగవాన్ దాస్. పరమేశ్వర్కి భగవాన్ దాస్కి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వ్యాపార తదితర లావాదేవీల బంధాలున్నాయి. పంచాయతీ పేరుతో శటగొప్పం పెట్టడాలు, భూములు కబ్జా చేయించడాలు ఆ ఇద్దరికి బాగా తెలుసు. అందుకే అధికార పార్టీ వైపు కొంత మొగ్గిన వాళ్ళిద్దరికీ అన్ని పార్టీల వారితోనూ సంబంధాలుంటాయి. వాళ్ల తరువాత మరికొంతమంది కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు సత్యమూర్తిని పరామర్శించారు. 1 గంటకి హడావిడి తగ్గింది. ఈ పరామర్శ ఇతర పేషెంట్లకి కాస్త ఇబ్బంది కలిగించింది. తరువాత స్పెషల్ వార్డు ఏసీ రూంలోకి అతన్ని మార్చారు. ప్రభాకర్, డ్రైవర్ చనిపోయాడు కదా? సార్, ఉదయమే మేము ముగ్గురము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము సార్. బాడీ పోస్ట్మార్టం చేయించి ఇంటికి చేర్చాము. మన వాళ్ళని అక్కడ ఉంచి మిగిలిన ఏర్పాట్లు చూడమని చెప్పాము. 5,000 డబ్బు డ్రైవర్ మామగారికి ఇచ్చాము సార్. అందుకే ఇక్కడికి రావడం లేట్ అయింది సార్. ప్రభాకర్ మధ్య మధ్య ముకుంద్, లలితానంద్ వివరించారు. అతనికి పిల్లలెంతమంది? అడిగాడు సత్యమూర్తి. 2 సార్, ఒక అబ్బాయి, అమ్మాయి. ఏం చదువుతున్నారు? అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్, అబ్బాయి 10th సార్. ఓహ్, పిల్లలు సెటిల్ అయ్యే వరకు నెల నెల అతనికి మనం ఎంత జీతం ఇస్తున్నామో అంతా ఆ ఇంటికి పంపించండి. పిల్లల చదువు ఖర్చు మనమే భరిద్దాం, సత్యమూర్తి అన్నాడు. అప్పుడు అతని కంఠం వణికింది. అలాగే సార్. అంత సిన్సియర్ మనిషి మళ్ళీ మనకి దొరకడు లలిత్. అవును సార్. అతని నోటంట ఏనాడు నేను పరుషవాక్యం వినలేదు. సత్యమూర్తి కళ్ళు మూసుకుని అన్నాడు. ఎంతలో డాక్టర్ భార్గవరామ్ రూంలోకి రావడంతో అంతా నిశ్శబ్దంగా అయిపోయారు. వాట్ విఐపి అని సత్యమూర్తి మిగతా వాళ్లకేసి చూసి ఏమిటలా ఉన్నారు, ఎనీ ప్రాబ్లం అని అడిగాడు. ఏం లేదు అంకుల్, నిన్న యాక్సిడెంట్లో డ్రైవర్ చనిపోయాడు కదా, డాడీ బాధపడుతున్నారు. ఆ మాటకి డాక్టర్ భార్గవ్ మూడు కూడా మారిపోయింది. అవునమ్మా, అది చాలా బాధాకరమైన విషయం. చాలా మంచివాడు. 1 నిమిషం కళ్ళు మూసుకుని కణతలు నొక్కుకున్నాడు డాక్టర్ భార్గవ్. చూడు సత్యమూర్తి, దానికి మనమెవరమూ బాధ్యులం కాము. అతనికి పైనుంచి పిలుపొచ్చింది, వెళ్ళిపోయాడు. డాక్టర్ అయి ఉండి అలా మాట్లాడుతున్నానేమిటా అనుకోకు. కొన ఊపిరితో వచ్చిన డాక్టర్గా నా ప్రయత్నం చేసి ఉండేవాణ్ణి. బ్యాడ్ లక్, మనకు ఆ అవకాశం ఇవ్వలేదు. సత్యమూర్తి అన్వయిస్తున్నట్లుగా అన్నాడు డాక్టర్ భార్గవ్. అఫ్కోర్స్ మన చేతుల్లో ఏమీ లేదు. సత్యమూర్తి నిట్టూర్చాడు. అంకుల్, డాడీకి డైట్ ఏమివ్వమంటారు? వాతావరణాన్ని తేలికపరచడానికి అన్నట్లు అడిగింది అరవింద. భార్గవ్ చెప్పాడు. అవును, ఇంట్లో వంటామె లేదన్నావు కదా, ఆ ఏర్పాట్లు నేను చూస్తానులే. నువ్వు ఇంటికి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యిరా, డాక్టర్ భార్గవ్ చెప్పాడు అరవిందకి. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.